బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ ఓవర్ డోస్ తో ఓ యువకుడు హైదరాబాద్ లో మృతి చెందాడు. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజధాని నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెంది ఉన్నాడు. విచారణలో భాగంగా గత రాత్రి అలీతో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అధికంగా డ్రగ్స్ వాడకం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా రాజధాని నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారే. సాగర్, చెప్పండి, అహ్మద్ అలీ మృతికి సంబంధించి ఓవర్ డ్రగ్స్ తీసుకోవడమే ఒక రీజన్ గా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అయితే అసలు ఆ ఫ్లాట్ లో ఏం జరిగింది, ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరించారు, డీటెయిల్స్ ఏంటి? రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెన్వర్త్ అనే అపార్ట్మెంట్ లో వీళ్ళు ఫ్లాట్ తీసుకొని గత కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. అహ్మద్, అతని స్నేహితుడితో పాటు మరో ఇద్దరు యువకులు లివింగ్ రిలేషన్షిప్ ఉంటున్నారు. అందులో భాగంగానే ఈ అపార్ట్మెంట్ లో గత కొన్ని రోజులుగా ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి వీళ్ళు డ్రగ్స్ సేవించినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అహ్మద్ అనే వ్యక్తికి కొంత బ్లీడింగ్ జరిగింది ఓవర్ డోస్ వల్ల. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వెంటనే 108 కి సమాచారం అందించారు. 108 సిబ్బంది కొంత అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో పోలీసులకు, రాజనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆ వ్యక్తి మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోలకతాకు సంబంధించినటువంటి యువతులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ముగ్గురికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఘటన పైన రాజనగర్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎలా జరిగిందన్న అంశం పైన కూడా పూర్తి దర్యాప్తు అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ రైట్ సాగర్, థ్యాంక్ యూ. Gracias.